మనం నిన్న 42వ కారిక మనం చూసాము. ఈ 42వ కారికలో సూక్ష్మ శరీరం ఏ విధంగా ప్రవర్తిస్తుంది అన్నది మనం చూసాం. ఇవాళ 43వ కారిక చూడాలి. ఈ 43వ కారికలో ఏం చెప్పారంటే, దీన్ని చూసే ముందు ఆ బుద్ధిని 8 విధాలుగా చెప్పుకున్నాం మనం. సాత్వికమైనటువంటి 4 ధర్మాలు, తామసికమైనటువంటి 4 ధర్మాలు, బుద్ధికి 8 ధర్మాలు అని చెప్పుకున్నాం మనం. ఈ ఎనిమిది ధర్మాలు ఎలా ఉంటాయి అనేది ఈ కార్యక్రమంలో చెప్తున్నారు. సాంసిద్ధికాశ్చ భావాః ప్రాకృతిక వైకృతాశ్చ ధర్మాద్యాః దృష్టాః కరణాశ్రయిణః కార్యాశ్రయిణశ్చ కలలాద్యాః. ఇది ఇందులో చెప్పినది. అంటే దీన్ని మనం విడదీసుకుంటే సాంసిద్ధికాః చ అని అంటే సాంసిద్ధికములుగా, అంటే అక్కడ చ ఎందుకు పెడతారు అంటే సాంసిద్ధికములని ఒకటి, అసాంసిద్ధికములని ఒకటి, ఈ రెండు వ్యతిరేక అర్థాలు కలిగినవి అన్నమాట. సాంసిద్ధికములు, అసాంసిద్ధికములు, భావాః ప్రాకృతిక వైకృతాః చ, ప్రాకృతిక వైకృతాః చ ధర్మాద్యాః దృష్టాః కరణ ఆశ్రయిణః కార్య ఆశ్రయిణః చ కలలాద్యాః. ఇది ఈ కార్యక్రమం కూడా తీసుకుంటే ఇదే అర్థం. ఇందులో ఏం చెప్తున్నారంటే ధర్మాద్యాః, ధర్మాద్యాః అంటే ధర్మాది భావాలు. ధర్మాది భావాలు దేనికి ఉన్నాయండి? బుద్ధికే ఉన్నాయి. ధర్మాది అంటే 8 భావాలు. ఈ 8 భావాల గురించి చెప్తూ ఏమంటున్నాడంటే ఇవి 2 విధాలుగా ఉంటాయి. సాంసిద్ధికాశ్చ, సాంసిద్ధికాలు అసాంసిద్ధికాలు అని 2 విధాలుగా ఉంటాయి. సాంసిద్ధికాలని ప్రాకృతికాలని అంటాము, అసాంసిద్ధికాలని వైకృతాలని అంటాము. ఇవి ఇంకొక పేర్లు అనమాట. ఈ పేర్లు చెప్తే మనకు సాంసిద్ధం అంటే ఏమిటో, సాంసిద్ధికం అంటే ఏమిటో, అసాంసిద్ధికం అంటే ఏమిటో తెలిసిపోతుంది. సాంసిద్ధికము అని అంటే సహజంగా సిద్ధించినది అని అర్థం, అంతే. అందుకని సహజంగా అంటే ప్రకృతి పరంగా, అంటే ప్రాకృతికము అనే పేరు అందుకే వచ్చింది. ప్రకృతి పరంగా సిద్ధించేటటువంటివి కొన్ని. అలాగే ఇంకొకటి వైకృతాశ్చ, వైకృతం. ఇవి ప్రకృతి పరంగా వచ్చినటువంటివి కాదు. ఈ 8 ధర్మాలకి వచ్చే ఈ ప్రవర్తన మనం చేసే సాధన వల్ల, అంటే మనం కొన్ని కొన్ని ఉపాయాలను బట్టి సాధన చేసుకుని సాధించుకున్నవి. అది అసాంసిద్ధికాహ. సాంసిద్ధికాహ అంటే సహజంగా సిద్ధించినవి. అసాంసిద్ధికాహ అంటే అసహజంగా, అంటే సహజంగా అంటే వాటితో ఒరిజినల్ గా వచ్చినవి కాకుండా మనం చేసిన సాధన వల్ల సంపాదించుకున్నటువంటివి. వీటిని వైకృతాలు అని అంటాం. ఈ ధర్మాదులన్నీ కూడా ఈ రకంగా 2 రకాలుగా చెప్పారు. సాంసిద్ధికాలు, అసాంసిద్ధికాలు. సాంసిద్ధికాలే ప్రాకృతికాలు, అసాంసిద్ధికాలే వైకృతాలు. సాంసిద్ధికాలంటే సహజంగా వచ్చినవి, అసాంసిద్ధికాలంటే మనం చేసిన కృషి ద్వారా సంపాదించుకున్నవి అని అర్థం. దృష్టాః దృష్టాః కరణాశ్రయిణః కార్యాశ్రయిణశ్చ. సాంసిద్ధికాలు గాని అసాంసిద్ధికాలు గాని బుద్ధి ధర్మాలన్నీ కూడా 8 ధర్మాలు కూడా కరణ ఆశ్రయిణ, కరణాల్ని ఆశ్రయించి ఉంటాయి. కరణము అంటే అర్థం ఏంటంటే బుద్ధిగా, బుద్ధ్యాదులు అవే కరణాలు. అంటే మనకి 13 కరణాల్లో చెప్పుకున్నాం, 8 కరణాలు ఇక్కడ వస్తున్నాయి మనకి. అందుకని ఈ కరణాల్ని అనుసరించి ఉండేవి సాంసిద్ధికాలు, అసాంసిద్ధికాలు. అయితే కలలాదులు ఇవేమిటి? పంచమహాభూతాల నుంచి వచ్చేటటువంటివి కలలాదులు. కలలాదులు అంటే ఏమిటి చెప్తాను. ఈ కలలాదులు కార్యాన్ని ఆశ్రయించుకుని ఉంటాయి. కార్యాన్ని ఆశ్రయించుకుని ఉంటాయి అంటే బుద్ధి ధర్మాలు అనేవి ఇప్పుడు మనం చెప్పుకున్న 8 ధర్మాలు కరణాలని, అంటే బుద్ధ్యాదుల్ని ఆశ్రయించుకుని ఉంటాయి. కలలాదులు అంటే ఏమిటంటే, కలలము అంటే పిండము అని అర్థం అనమాట. పిండ దశలో మొట్టమొదలు తల్లిదండ్రుల శుక్ర శోణితాల సంయోగం వలన, అంటే తల్లిదండ్రుల కలయిక వలన శుక్ర శోణితాలు కలిసి పిండ ప్రదానం జరుగుతుంది, పిండం ఏర్పాటు అవుతుంది. ఆ పిండాన్ని కలలము అంటాం. దానికి కొన్ని దశల్లో పిండం పెరిగి బిడ్డ అవ్వడాన్ని చెప్పారు. అది మనకి ఇక్కడ లేదు కనుక వద్దది. అది ఎలా చెప్తారంటే ఆ ఆ పిండమే కొంచెం పెరిగాక పిండము అంటే ఒక డాట్, ఒక కణం అనమాట. ఒక కణమాత్రంగా ఉంటుంది అది. అది తర్వాత కొంచెం బుడగలాగా పెరుగుతుంది. దీన్ని బుద్భుతము అంటారు. ఈ రకంగా కలలము, బుద్భుతము అని కొన్ని దశలు చెప్పారు.
వచ్చి చివరికి దానికి ఆ తలకాయ వస్తుంది. వచ్చి బిడ్డ తయారవడం, అవయవాలు రావడం ప్రారంభమవుతుంది. ఇది ఏ నెలలో ఏం జరుగుతుంది అన్నదంతా వేరే దగ్గర ఉంటుంది. అది ఇప్పుడు మనకు అక్కర్లేదు. ఉం? ఈ విధంగా జరిగేది ఇవన్నీ దేని వల్ల జరుగుతున్నాయి? పంచమహాభూతాల వల్ల జరుగుతున్నాయి. అంటే స్థూలాల వల్ల జరుగుతున్నాయి. ఇవి స్థూలాల వల్ల జరుగుతున్నాయి కనుక ఇవన్నీ కూడా స్థూల దేహానికి కారణమవుతున్నాయి కనుక స్థూల దేహం మీద ఆధారపడి ఉంటాయి. తయారయ్యే స్థూల దేహం మీద ఈ కలలాదులన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి అని చెప్పారు. స్థూల దేహము అంటే కార్యము, కరణములు అవి కారణమైనటువంటివి. కార్యము స్థూల దేహము. ధర్మేణ గమన మూర్ధం. ఇందులో ఏం చేశారంటే మనకి జన్మాలు, వేరు వేరు జన్మాలు కలుగుతున్నాయి అని చెప్పేసి చెప్పుకున్నాం మనం. ఈ జన్మాలకు సంబంధించి ఏ జన్మ దొరికితే ఆ జన్మకు సంబంధించిన లోకంలో మనం ఉంటాం. లోకాలు మన 14 భువనాలు చెప్పారు కదా. భూ భువ స్వహ మహ జన తప సత్య. పైకి కిందకి ఏమిటి? అతల వితల సుతల తలాతల రసాతల పాతాళ మహాతల. మహాతల పాతాళం. కిందకి 7, పైకి 7. 14 చెప్పారు. భూమి మధ్యలో ఉంటుంది ఏడవది. అంటే పై లోకాల్లోకి వస్తుంది ఇది 7. ఇందులో జన్మాన్ని బట్టి లోకం వస్తుంది మనకి. జన్మం దేన్ని బట్టి వస్తుందంటే మనం చేసుకున్న ధర్మాదుల్ని బట్టి, మన ప్రవర్తనని బట్టి వస్తుంది. ధర్మేణ గమనం ఊర్ధ్వం గమనమధస్తాత్ భవతి అధర్మేణ. చూడండి, ధర్మేణ గమనమూర్ధ్వం గమనమధస్తాత్ భవత్యధర్మేణ. అంటే విడదీసుకుంటే ధర్మేణ గమనం ఊర్ధ్వం గమనం అధస్తాత్ భవతి అధర్మేణ అని చెప్పారు. తర్వాత జ్ఞానేన చ అపవర్గ విపర్యయాత్ ఇష్యతే బంధ. జ్ఞానేన వర్గో విపర్యయాత్ ఇష్యతే బంధ అని చెప్పారు. దీని అర్థం మీకు అర్థమైపోయి ఉంటుంది చూస్తూనే ఎంత సులభంగా ఉందో. కానీ ఇది ముఖ్యమైనటువంటి కారిక అండి. పరీక్షల్లో అడిగే అవకాశం ఉండే కారిక. అంటే ధర్మేణ గమనం ఊర్ధ్వం అంటే ధర్మబద్ధంగా ప్రవర్తించేటట్లయితే మన గమనము అంటే ఇక్కడ జన్మ టు జన్మ గమనం అనమాట. జన్మాంతర గమనం అనమాట. అది ఇక్కడ గమనం అంటే మనకు వచ్చేటటువంటి గమనం పైలోకానికి ఉంటుంది ధర్మ మార్గంలో ప్రవర్తిస్తే. అయితే అదే కనుక అధర్మ మార్గంలో కనుక మనం సంచరించి ఉంటే గమనం, మన జన్మలు అంటే మన గమనాలు అధస్తాత్ భవతి, కింద లోకాలకు వెళ్తాయి. అంటే ధర్మ ప్రవర్తన వల్ల ఊర్ధ్వలోకాలు, అధర్మ ప్రవర్తన వల్ల అధోలోకాలు మనకి ప్రవర్తిస్తాయి అని చెప్పారు. అది కాకుండా ఇది ఎలా ఉంటే, అంటే సంసారానికి సంబంధించి ఇలా చెప్తే, జ్ఞానం ఉంటే విషయం ఏమిటి అంటే జ్ఞానేనచ అపవర్గ. అపవర్గము అంటే మోక్షము అని చెప్పాము. అంటే ఇక్కడ జన్మరాహిత్యము, ఇక్కడ జన్మ అనేది ఉండదు. జ్ఞానం వల్ల జన్మరాహిత్యం లభిస్తుంది. ఆ జ్ఞానం లేకపోతే అంటే అజ్ఞానంగానే మనం అజ్ఞానంతోనే ఉండిపోతే, అంటే జ్ఞానం ఒక ధర్మం, బుద్ధికి అజ్ఞానం ఇంకో ధర్మం కదా. మనం అజ్ఞానంతో ఉండిపోతే విపర్యయాత్ అంటే ఇక్కడ జ్ఞానేన అపవర్గ విపర్యయాత్ అంటే అజ్ఞానేన దీనికి వ్యతిరేకమైన దాని వలన ఇష్యతే బంధ. బంధాలు ఇష్యతే మనం చుట్టుకుంటాయి. బంధాలు అంటే జన్మ మరణ చక్రంలో పడటం, సంసార బంధంలో పడతాము అని ఈ కారికలో చెప్పారు. బుద్ధికి 8 ధర్మాలు చెప్పాడు. 8 ధర్మాలు 2 విధాలు ఉంటాయి, సాంసిద్ధికాలు అసాంసిద్ధికాలు అని చెప్పాడు. తర్వాత ఇందులో ధర్మజ్ఞానాల గురించి, బుద్ధిగా ఉండేటటువంటి ధర్మాల్లో ముందరవి ధర్మజ్ఞాన వైరాగ్య ఐశ్వర్యాలు కదా. ఇక్కడ ధర్మజ్ఞానాల గురించి చెప్పారు. అంటే ధర్మం ఉంటే ఏమిటి, దాని ఆపోజిట్ అధర్మం అయితే ఏమిటి అనేది ఇక్కడ చెప్పాడు. అలాగే జ్ఞానం అంటే ఏమిటి, దాని విపర్యం అజ్ఞానం అయితే ఏమిటి. అంటే బుద్ధి 4 ధర్మాలు, అంటే 2 సత్వధర్మాలు 2 తామస ధర్మాలు ఇక్కడ చెప్పాడు. ఈ కారికలో మిగిలిన 2 చెప్తున్నాడు. మిగిలిన 2 ఏమిటి, ఒకటి వైరాగ్యము, ఇంకొకటి ఐశ్వర్యము. వీటికి ఆపోజిట్లు రాగద్వేషాలు. వైరాగ్యము అంటే విరాగము, విరాగముకి ఆపోజిట్ రాగము, ఐశ్వర్యానికి ఆపోజిట్ అనైశ్వర్యము. వీటి వల్ల మనకు వచ్చేటటువంటి ఫలితాలు ఏమిటి అనేది ఈ కార్యక్రమంలో చెప్తున్నాడు. వైరాగ్యాత్ ప్రకృతి లయ సంసార భవతి రాజసాత్ రాగాత్ ఐశ్వర్యాది విఘాతో విపర్యాత్ తద్ విపర్యాన అని ఇందులో చెప్పారు. తద్విపర్యాస అని ఉండదు, విపర్యాన కాదు, తద్విపర్యాస అని ఇక్కడ చెప్పారు. అంటే
చూడండి, వైరాగ్యాత్ ప్రకృతి లయ. అంటే ధర్మజ్ఞానం అధర్మజ్ఞానాలు అయిపోయాయి. ఇప్పుడు వైరాగ్యం, రాగద్వేషాలకు వచ్చాం. విరాగం మూడో ధర్మం అన్నమాట బుద్ధిది. సాత్విక ధర్మం మూడోది విరాగం. దాని ఆపోజిట్ అంటే ఏడవది రాగం. సో విరాగం వల్ల మనకు వచ్చేటటువంటి వైరాగ్యాత్ వచ్చేటటువంటి ఫలితం ఏంటంటే ప్రకృతి లయ. ప్రకృతి లయత్వం సిద్ధిస్తుంది. మీరు గమనించండి, ప్రకృతి లయత్వము అని అంటే మీకు ఆ తర్వాత నెక్స్ట్ సెమిస్టర్ లో పూర్తిగా అర్థమవుతుంది. ప్రస్తుతానికి మనం పై స్థితికి, మనుష్య స్థితి నుంచి పై స్థితికి, అంటే సంభోగాన్ని బట్టి, అంటే సంతోషాల్ని, ప్రశాంతతని, అంటే కొంచెం శాంతిని, మోక్షం మాత్రం కాదు, అనుభవించేది రెండు దశల్లో చెప్పారు. ఒకటి ఏమిటంటే స్వర్గము, రెండోది ప్రకృతి లయము. స్వర్గం కంటే పైది ప్రకృతి లయము. ప్రకృతి లయము అని అంటే ఇప్పుడు స్వర్గంలో ఉన్న వాళ్ళు ఎలాగైతే కేవలం ఆనందాన్ని అనుభవిస్తారో, కానీ వాళ్ళు స్వర్గలోక పరిధికి మాత్రమే నిమిత్తమై ఉంటారు. ప్రకృతి లయులు అని అంటే ప్రకృతి అంటే ఎంటైరిటీ కదా, సర్వవ్యాపి. వీళ్ళ ఆత్మలు సర్వవ్యాప్తం అయిపోతాయి, ఒక లోకానికి నిమిత్తం కాకుండా ఆ సర్వవ్యాపం అయిపోతాయి. అటువంటిప్పుడు ఇంకా ఇంకా చాలా అద్భుతమైనటువంటి ప్రశాంతత దొరుకుతుంది కదా, అది చెప్తున్నారు ఇక్కడ. వైరాగ్యం వలన అంటే మనకి జీవితంలో ఉండేటటువంటి భోగాలు, విషయ భోగాలు, వీటి పట్ల విరక్తి పెంచుకోవడం వలన, వైరాగ్యాన్ని పెంచుకోవడం వలన ప్రకృతి లయత్వం సిద్ధిస్తుంది. ప్రకృతిలో లయమవుతాము. ప్రకృతిలో అంటే ఏమిటండి? అందులో మళ్ళీ మీ దశ, మీకు ఎంత వైరాగ్యం ఉంది అనే దాన్ని బట్టి పైనుంచి కిందకు వస్తే బుద్ధిలోను, అహంకారంలోను, మనస్సులోను, లేకపోతే పంచ పంచ తన్మాత్రల్లోనూ, ఇవే కదా ప్రకృతి అంటే. వీటిల్లో లయత్వం సిద్ధిస్తుంది, వాటిల్లో మీరు ఐక్యమైపోతారు. ఐక్యమైపోయినందువల్ల ఏమవుతుంది? అవి అవి సూక్ష్మతత్వాలు కనుక వాటికి ఇంకా సూక్ష్మతత్వాలకి ఏ విధమైనటువంటి కష్టాలు ఉండవు, ప్రశాంతత, సుఖం మాత్రమే ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది. ఉండి అవి చాలా కాలం, ఎంతకాలం మళ్ళీ నీ వైరాగ్యం ఎంత దూరం సంపాదించుకున్నావో అంతకాలం. ఎందుకంటే వైరాగ్యం సంపూర్ణము అని అంటే ఇంకా ఏకాగ్రత, అది మోక్షగామే. ఇంక వాడు అది ఉండదు కదా. వైరాగ్యం వల్ల ఇది సంపాదించుకున్నావు అని అంటే, అంటే ఇంకొకటి కూడా ఉంటుంది. ఈ సాధన చేస్తున్న సమయంలో మన జన్మాంతరం జరిగిందనుకోండి, అప్పటి వరకు చేసిన దానికి ఫలితాలు అనమాట ఇది. అట్లా అనే కూడా అర్థం చేసుకోవచ్చు మనం. అంచేత ఇక్కడ ప్రకృతి లయమైనందువల్ల మళ్ళీ మీ వైరాగ్య వల్ల ఎంతవరకు అయితే ప్రకృతి లయత్వం మీకు రాసి పెట్టిందో అది అయిపోయిన తర్వాత మళ్ళీ జన్మలోకి వచ్చేస్తారు. అలాగే దేవతలు కూడాను వాళ్ళు వైకుంఠాన్ని పొందుతారు. ఆ భోగం అయిపోగానే మళ్ళీ కింద కింద జన్మల్లోకి వచ్చేస్తారు. అందుకని వైరాగ్యం వల్ల ప్రకృతి లయత్వం సిద్ధిస్తుంది. తర్వాత రాజసాత్ రాగాత్ సంసార భవతి. ఇక్కడ మనం రాగము కదా, ఇక్కడ వైరాగ్యంకి ఆపోజిట్ రాగం. రాగం వలన ఏం జరుగుతుంది అంటే, రాగం దేని వల్ల వస్తుందండి? రాజస గుణం వల్ల రాగం వస్తుంది మనకి. సత్వగుణం వల్ల మనకి రాగం రాదు, వైరాగ్యం వస్తుంది. సత్వగుణం వల్ల. రాజస గుణం వల్ల రాగం వస్తుంది. రాజసాత్ రాగాత్ అంటే రాజస గుణం వలన వచ్చిన రాగము వలన సంసార భవతి, మీకు సంసారం లభిస్తుంది. సంసారము అంటే జనన మరణం, దీంట్లో మీరు పడిపోతారు, ఈ చక్రంలో ఇమిడిపోతారు. ఇది దీనివల్ల వస్తుంది. ఈ రకంగా ఇక్కడ మూడో ధర్మం సాత్వికం, అది ప్యారలల్ గా దాని ఆపోజిట్ ఏడో ధర్మం తామసికం. ఇది వైరాగ్యము, రాగాల వల్ల వచ్చే ఫలితం ఏమిటి ఇక్కడ చెప్పారు. అలాగే ఇంకా ఆఖరిది ఐశ్వర్యం సాత్వికం, అనైశ్వర్యం తామసికం. దీనివల్ల జరిగేది ఏంటంటే ఐశ్వర్యాత్ అవిఘాత విపర్యయాత్ తద్విపర్యాస. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఐశ్వర్యము వలన అవిఘాత అంటే విఘాతము అనేది లేకుండా పోతుంది. విఘాతం ఉండడం అంటే ఏమిటి? మీరు ఏదైనా ఒకటి కావాలి అని కోరుకుంటే ఆ కోరికకి అడ్డు లేకుండా పోతుంది, అదే ఐశ్వర్యం అంటే. ఇది ఎలా అర్థం చేసుకోవాలి? మీకు అర్థమై ఉండదు నాకు తెలుసును. కోరికకి అడ్డు లేకుండా పోవడం అంటే ఏమిటంటే, ఐశ్వర్యం అంటే ఏం చెప్పాం? పై కార్యక్రమం మనం చదివాం. ఐశ్వర్యాన్ని సిద్ధులు, అష్టసిద్ధులు అని అంటాం. ఏవి? ఆ
అణిమ మహిమ, గరిమ. లఘిమ, గరిమ ఇవన్నీ ఉన్నాయి కదా. ఆ అష్టసిద్ధులు ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క పవరు. ఇవి ఎటువంటివంటే ఒకటి అతి తేలికైపోవడం, ఒకటి అతి బరువు అయిపోవడం, ఒకటి అన్నింటిలోకి రాళ్లలోకి అన్నింటిలోకి భూమిలోకి దూరిపోగలగటం, ప్రవేశించేయగలగటము. ఇంకొకటి ఏమిటంటే రీచ్, భూలోకం మీద ఉంటూ ఎక్కడో ఉన్న ఆకాశంలో ఉన్న ఇంకో గ్రహాన్ని ముట్టుకోగలగటం. ఇటువంటివన్నీ సిద్ధులు. ఇవి 8 రకాల సిద్ధుల్లో ఇవి చెప్పారనమాట. ఈ 8 సిద్ధుల వల్ల దీని వల్ల ఏమవుతుంది మీకు? ఈ లోకంలో ఏం చేయాలనుకున్నా మీరు చేయగలరు. ఆ పవర్ మీకు వచ్చేసింది కదా. ఇవి ఐశ్వర్యాలు. అంచేత ఐశ్వర్యం వలన, అంటే ఈ అష్టసిద్ధుల వలన మీకు అవిఘాతము అని అంటే మీరు ఏం కోరుకుంటే దానికి విఘాతం అనేది లేదు అసలు. ఏ పనైనా మీరు చేసేసుకోగలరు, ఏ కోరికైనా సిద్ధింపు చేసుకోగలరు. ఇది ఐశ్వర్యం వల్ల వచ్చే ఫలితము. అనైశ్వర్యం వలన ఏంటి? అనైశ్వర్యం అంటే ఈ సిద్ధులు లేకపోవడం. ఈ సిద్ధులు లేకపోతే మీ కోరికల్ని మీరు సఫలం చేసుకోలేరు, మీరు కావాలని అనుకున్నదల్లా మీరు సాధించుకోలేరు అని ఈ రకంగా బుద్ధి 8 ధర్మాల గురించి ఈ 2 కారికల్లో మనకి 8 ధర్మాల్లో ఏ ధర్మం వలన ఫలితం ఏమిటి అనేది ఇక్కడ చెప్పారనమాట. ఏష ప్రత్యయసర్గో విపర్యయ శక్తి తుష్టి సిద్ధాఖ్య గణవైషమ్య విమర్దాత్ తస్య చ భేదాస్తు పంచాశత్. ఎంత సులభంగా ఉన్నాయో చూడండి కారికలు. మనకు ఒక ఇంట్రెస్ట్ పెంచుకుంటే వరుసగా వెళ్ళిపోతాం. ఏష ప్రత్యయ సర్గ. ఈ ప్రత్యయ సర్గ అంటే ఏమిటి? ప్రత్యయము అంటే బుద్ధి. అంటే ప్రతీయతే అనేన ఇది ప్రత్యయ అనేది ఉత్పత్తి దీనికి. ప్రత్యయ అంటే ప్రతీయతే అనేన ఇది ప్రత్యయ అంటే మనకి ప్రతీయమానం చేయడం అంటే మనకు కనిపింప చేయడం, మనకి ఒక జ్ఞానాన్ని కలిగింప చేయడం. జ్ఞానాన్ని కలిగింప చేస్తుంది కనుక దీన్ని ప్రత్యయము అన్నారు అని. మనకి జ్ఞానాన్ని కలిగించేది ఏమిటి? బుద్ధే కదా, నిశ్చయమైనటువంటి జ్ఞానాన్ని. సర్గ అంటే సృష్టి అని చెప్పుకున్నాం మనం. అంచేత ప్రత్యయ సర్గ అంటే ఏమిటి? బుద్ధి సృష్టి. బుద్ధి సృష్టి అనేది అంటే, బుద్ధి సృష్టి అంటే ఏమిటి? 8 విధాలైనటువంటి ధర్మాలతో కూడుకున్నటువంటి బుద్ధి. బుద్ధి ఏ విధంగా సృష్టింపబడింది? 8 ధర్మాలతోటి. ఈ 8 ధర్మాలతో కూడినటువంటి బుద్ధి ఎన్ని విధాలుగా ప్రవర్తిస్తుంది అని అంటే, ఇది విపర్యయ, అశక్తి, తుష్టి, సిద్ధ, ఆఖ్య. ఏ రకంగా చెప్పారంటే విపర్యయము అనేది ఒక రకము, అశక్తి ఒకటి, తుష్టి ఒకటి, సిద్ధి ఒకటి. ఈ రకంగా ఈ బుద్ధి అనేది 4 విధాలుగా బుద్ధి సృష్టి ఉన్నది, 4 విధాలుగా ప్రవర్తన చేస్తుంది అని చెప్పారు. తర్వాత ఏం సార్ చెప్పారు? గుణవైషమ్య విమర్దాత్ తస్య చ భేదాస్తు పంచాశత్. ఈ 4 విధాల్లో ఇంకా దాని అంతరం, దాని లోపలికి వెళ్తే వాటి లోపలికి వెళ్ళే కొద్దీ వాటిల్లో ఉండేటటువంటి వేరు వేరు భేదాలు మళ్ళీ ఉంటాయి కదా ఒక్కొక్కటి. ఇప్పుడు విపర్యయము అన్నాము, విపర్యయం ఎన్ని విధాలుగా ఉంటుంది? అసలు విపర్యయం అంటే ఏమిటి? అది ఎన్ని విధాలుగా ఉంటుంది? అశక్తి అంటే ఏమిటి? అది ఎన్ని విధాలుగా ఉంటుంది అనేది ఉంటుంది కదా. అలాగే తుష్టి అంటే ఏమిటి? అది ఎన్ని విధాలు? సిద్ధి అంటే ఏమిటి? అది ఎన్ని విధాలు అనేవి ఉంటాయి కదా. బుద్ధి ప్రత్యయ సర్గము, బుద్ధి సృష్టి అనేది 4 విధాలుగా చెప్తే, ఈ 4 వాటిలో ఉండే భేదాల వలన ఇవన్నీ కలిపి మొత్తం మీద తస్యాచ భేదాహతు, వాటిలో ఉండే అన్ని భేదాలు కలిపి పంచాశత్ 50 రకాలు అయ్యాయి. ఇవి 50 రకాలు అయ్యాయి. ఈ భేదాలు ఎందుకు వచ్చాయి అంటే ఇక్కడ ఆన్సర్ చెప్పారు. గుణవైషమ్య విమర్దాత్. గుణవైషమ్య విమర్దం అంటే ఏం చెప్పాం మనం మొదట్లోనే? ఈ ప్రకృతిలో ఉండే 3 తత్వాలు, సత్వరజస్తమో గుణాల యొక్క ప్రకృతుల యొక్క లక్షణం ఏమిటి అని అంటే, ఇది వ్యక్తపరపబడే సమయంలో ఒకదాన్ని ఒకటి ఎంతసేపు అణిచివేసి మరొకటి తాను పైన ఉండాలి అనే విధంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇది వైషమ్యము, అంతే కదా. ఒకదాంతో ఒకటి విరోధించినట్టుగా విమర్దాత్, ఒకదాన్ని ఒకటి అణిచివేసి తాను వృద్ధిలో ఉండాలి అని కోరుకునేటటువంటి గుణం వాటికి ఉంది. ఈ గుణం వలన ఈ చెప్పిన 4 బుద్ధి సృష్టుల్లో 50 విధాలైనటువంటి ప్రవర్తనలు ఏర్పడతాయి అని చెప్పారు. చూడండి ఎలా తీసుకెళ్తున్నాడో చూడండి. బుద్ధిలో మళ్ళీ మనకి 50 విధానాలు వచ్చాయి. బుద్ధి ఉండేటటువంటి సృష్టిలో ఆ 8 4 రకాల ప్రవర్తనలు సృష్టులు, 4 సృష్టుల్లో వాటి లోపల ఉండేటటువంటి భేదాలు 50. ఇవన్నీ ఒకటొకటి ఏమిటి అనేది చెప్పుకొని కిందకి పెడుతున్నాడు అన్నమాట.
తర్వాత దాంట్లో ఏం చెప్పారంటే పంచ విపర్యయ పంచ విపర్యయ భేదా, విపర్యయి అని పడింది, విపర్యయ అనే ఉండాలి ఇక్కడ, ఈ అక్కర్లేదు. ఓ ఇది పోదు, ఇది పీడిఎఫ్. ఓకే. పంచ విపర్యయ భేదా భవంతి, ఆ పంచ విపర్యయ భేదా భవంతి అశక్తి చ కరణవైకల్యాత్ అష్టవింశతి, ఆ అష్టవింశతి భేదాహ, ఖేదాహ అని పడిందండి. ఇక్కడ చిన్న చిన్న తప్పులు ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఇక్కడ నాకు కరెక్షన్ చేయలేను, ఇది పీడిఎఫ్ కనుక కరెక్ట్ అవ్వదు. మీరు కొంచెం నోట్ చేసుకోండి. అష్టావింశతి భేదాహ అని ఉండాలి. అలాగే ఇక్కడ విపర్యయి కాదు, విపర్యయ భేదాహ, అష్టవింశతి భేదాహ. తుష్టి నవధా, తుష్టి నవధా, అష్టధా సిద్ధి. ఇప్పుడు మనం బుద్ధి సృష్టుల్ని 4 విధాలుగా చెప్పాం. అది ఏమిటి? విపర్యయము, అశక్తి, తుష్టి, సిద్ధి. విపర్యయం, అశక్తి, తుష్టి, సిద్ధి. ఇందులో ఈ విపర్యయం అనేది మళ్ళీ 5 రకాలుగా ఉంటుంది. పంచ విపర్యయ భేదాహ భవంతి. విపర్యయ భేదాలు 5 ఉన్నాయి. అంటే చూడండి, మళ్ళీ తర్వాత కార్యక్రమంలో 5 ఏమిటో చెప్తాడు. ఇట్లా మళ్ళీ 5 ఒక్కొక్క దాంట్లో లోపల ఏమేమి భేదాలు ఉన్నాయని చెప్పాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడండి? వీటన్నింటి వల్ల, ఇన్ని భేదాల వల్ల, వీటికి వేరువేరు ధర్మాలు, వేరువేరు ప్రవర్తనలు వచ్చినందువల్ల మనం చూసిన ప్రవర్తన కలిగినటువంటి ఒక ఐడెంటికల్ ప్రవర్తన ఉన్నాయి మరొక జీవిని చూడకుండా. కోటాను కోట్ల జీవుని చూసాం, ఇంతమంది మనుషులు ఉన్నాం, అందరం ఐడెంటికల్ గా ఒక్కలా ఇందులో ఇద్దరు ఐడెంటికల్ గా ఉంటారంటే ఉండరు. తేడా ఉండి తీరుతుంది. ఎందుకు ఉండి తీరుతుంది అంటే వాడు తయారైనటువంటి సత్వరజస్తమో గుణాల విభేదాల వలన, ఈ గుణవైషమ్య స్థితి వల్ల వాడి ప్రవర్తన తయారవుతుంది. ఈ గుణవైషమ్య స్థితి ఇన్ని కోటాను కోట్లు అవ్వాలంటే ఎన్ని పారామీటర్స్ ఉండాలి దానికి? దాంట్లో అందుకని అది ఏ విధంగా ఈ ప్రవర్తనల్ని కలిగించి వేరు వేరు ప్రకృతులు కలిగజేస్తుంది. ప్రకృతి అనే కదా అంటాం. నా తరహా ఇది అంటాం, అంటే నా విధాంతే, నా పద్ధతి అంతే. అదే ప్రకృతి అంటే. ప్రకృతి అంటేనే సృష్టి. అది మనకు వరుసగా చెప్పుకోబెడుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాడు? విపర్యయము 5, పంచ విపర్యయ భేదా భవంతి, అశక్తి చ కరణ వైకల్యాత్ అష్టావింశతి భేదా. కరణ వైకల్యాత్, కరణాలు అంటే మనం 13 కరణాలు చెప్పుకున్నాం కదా. ఈ కరణాల్లో ఏమొస్తాయండి? జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారం 13 వస్తాయి. ఈ కరణాలు వైకల్యం చెందొచ్చు. అశక్తి అంటే అర్థం ఏమిటి? కన్ను ఉంది, నాకు కనపడడం కోసం కన్ను ఉంది, కన్ను కనపడదు అనుకోండి, అది అశక్తే కదా. అంటే ఏమైందనమాట, ఇక్కడ ఒక కరణం ఇక్కడ ఫెయిల్ అయిపోయింది, వికలమైంది. అందుకని ఇక్కడ ఏం చెప్తామంటే కరణ వైకల్యాత్, మనకు ఉండేటటువంటి కరణాలు వైకల్యాన్ని పొందినందువల్ల, కరణ వికలత్వం వలన భవంతి అశక్తి చ అష్టావింశతి భేదా. ఈ కరణ వైకల్యాల వలన 28 రకాలైనటువంటి అశక్తులు మనలో కలుగుతాయి. 28 రకాల అశక్తులు ఏమిటో కూడా చూపిస్తాడు తర్వాత. వస్తాయి, వరుసగా వస్తాయి. ఇలా వరుసగా అర్థం చేసుకుని ఈ బ్యాక్ డ్రాప్ గుర్తు పెట్టుకుంటూ పోతే ముందు ముందుకు వెళ్ళే కొద్దీ బాగా అర్థమవుతుంది. ఇప్పుడు విపర్యయ, అశక్తి, తుష్టి, సిద్ధి అనేది బుద్ధి 4 విధాలుగా చెప్పాడు, 4 సృష్టులుగా. ఇందులో విపర్యయం అనే సృష్టి 5 రకాలుగా ఉంటుంది. అశక్తి అనే దృష్టి 28 రకాలుగా ఉంటుంది. 28 రకాలు ఎందుకు వచ్చాయి అని అంటే అక్కడ అది దానికి కారణం కూడా చెప్పాడు. కరణాల వైకల్యం వలన ఈ అశక్తి వస్తుంది. సాధారణ టర్మే. అశక్తి అంటే అశక్తుడు అయిపోయాం అంతే. చూడలేడు వాడు అశక్తుడు, నడవలేడు వాడు అశక్తుడు, ఇట్లా అన్నమాట. అంచేత ఇవి 28 రకాలు వస్తాయి. తుష్టి నవధా, తుష్టి అనేది 9 రకాలుగా ఉంటుంది. అష్టధా సిద్ధి, సిద్ధి అనేది 8 విధాలుగా ఉంటుంది. మొత్తం ఎన్నేయండి లెక్క పెట్టండి. 5 విపర్యయాలు 28, అశక్తులు 33, 9 తుష్టులు 42, సిద్ధులు 8, 50. అదే ఇక్కడ ఏం చెప్పాడంటే గుణవైషమ్యం విమర్దా తస్యచ భేదాస్తు పంచాశత్. వాటి భేదాలు 50 విధాలుగా ఉంటాయని చెప్పాడు కదా. ఆ 50 ఏమిటో ఈ కార్యక్రమం మనకి చెప్పాడు. ఇందులో ఏం చెప్తున్నారంటే మనకి మొట్టమొదటి భేదం తీసుకున్నాడు. విపర్యయంలో 5 భేదాలు ఉన్నాయి అని చెప్పాడు కదా. ఆ 5 భేదాల గురించి ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. విపర్యయంలో ఉండే 5 భేదాలు ఏమిటి అని చెప్తున్నాడు. విపర్యయంలో ఉండే 5 భేదాల్ని మామూలుగా చెప్పిన పేర్లు ఏం చెప్పారంటే, విపర్యంలో
అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాలు అని చెప్తారు. ఇక్కడ వరుసగా చూడండి. బుద్ధి 4 సృష్టిలో, విపర్యయము, అశక్తి, ఆ ఇంక ఇంక ఏం చెప్పినామండి, తుష్టి, సిద్ధి 4 రకాలు, సృష్టి సిద్ధి. విపర్యయం 5 రకాలు. ఆ 5 రకాలు ఏమిటి అని అంటే అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాలు అని చెప్పారు. ఇది ఒక్కొక్కటి ఏమిటో తెలుసుకుంటూ వెడుతూ ఉంటాం మనం. నేను ఎక్కడ చెప్పినప్పుడు దాన్ని అర్థం చేసుకుని గుర్తు పెట్టుకోండి. మీరు ముందుకెళ్లే కొద్దీ అప్పుడు అర్థం అవుతుంది. లేకపోతే వెనకది మర్చిపోతుంటే ముందుకెళ్లే కొద్దీ అర్థం కాకుండా అయిపోతుంది. అంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది. అప్పటికి మీరు గమనిస్తున్నారో లేదో, నేను చాలా రిపీట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే మీకు అలవాటు అయిపోవాలి. అప్పటికప్పుడు మళ్ళీ మీరు ఆలోచించే అవసరం లేకుండా నేను ప్రజెంట్ చేస్తున్నాను నేను మీకు. కానీ మీరు చదువుకున్నప్పుడు మీకు మళ్ళీ గుర్తు రావాలి ఇవన్నీ. అది ఉమ్. ఈ 5 విధాలు అవిద్య అని అన్నారు. అవిద్య అంటే అజ్ఞానము. ఈ పేరు వేరే వేదాంతంలో ఒక పేరు పెడతారు, సాంఖ్యంలో ఒక పేరు పెడతారు, మరొక దర్శనంలో మరొక పేరు పెడతారు. అంతకంటే ఏం లేదు. అవిద్య అన్న అజ్ఞానము అన్న ఒకటే. విద్య అంటే జ్ఞానము. విద్ అంటే జ్ఞానమే కదండి. జ్ఞానార్థక ధాతు విద్. అందుకని విద్య అంటే జ్ఞానము, అవిద్య అంటే అజ్ఞానము. అజ్ఞానము అంటే ఏమిటి? చీకటి. చీకటి అంటే తమస్సు. అజ్ఞానం దేని వల్ల వస్తుంది? తమో గుణం వల్ల వస్తుంది. జ్ఞానం దేని వల్ల వస్తుంది? సత్వగుణం వల్ల వస్తుంది. అంచేత ఇక్కడ అవిద్య అంటే అది తమస్సుతో సమానం కనుక దాన్ని తమస్సు అని కూడా అంటారు. అస్మిత అంటే మోహము అన్నాము. మోహము అంటే ఏమిటో మనకు తెలుస్తుంది కదా. అది అస్మిత అంటే ఇక్కడ. అంటే అర్థాలు అర్థం అవడం కోసం నేను చూపించాను ఇది ఇక్కడ మీకు. తాత్పర్యంలో ఇది కారికలో లేదు, చూసుకోండి. అవిద్య అంటే తమస్సు, అస్మిత అంటే మోహము. ఇంకొకటి రాగము అని అంటాం. రాగం అంటే మహామోహం. తర్వాత ద్వేషము. సో దీన్నే మనం రాగద్వేషాలు అంటాం కనుక ఇలా చెప్పాను. మనం ద్వేషం అంటే తామిశ్రము అని అంటాం. ద్వేషం అంటే మనకు తెలిసిందే, దాని తామిశ్రము అని కూడా అన్నారు. అభినివేశము అంటే అంధ తామిశ్రము అని అన్నారు. ఈ కారికలో చెప్పింది ఏమిటంటే ఇందులో తమసహ అంటే విపర్యాల్లో మత భేదమైనటువంటి అవిద్య గురించి చెప్తున్నాడు. తమసహ అలాగే మోహ అంటే మోహం కూడా. మోహం కూడా. మోహం అంటే అస్మిత. మనం విపర్యంలో 5 రకాలు ఏం చెప్పుకున్నాము? అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ. గుర్తుపెట్టుకోండి. అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ 5 రకాలు చెప్పాం. ఈ వీటిలో మొట్టమొదటిది అవిద్య అంటే తమస్సు. రెండోది అవిద్య, అస్మిత అంటే మోహము. ఈ తమస్సు మోహము కూడా, ఈ రెండు కూడా తమస్సు మోహములు. తమసః మోహస్య చ అష్టవిధ. ఇక్కడ అష్ట అని పడింది, తా కాదు టా ఇది. అష్టవిధ ఆ భేద. భేదాలు 8 రకాలు. అంటే ఇందులో అవిద్య అనేది 8 విధాలు, తర్వాత అస్మిత అనేది 8 విధాలు అని చెప్పారు. తర్వాత మూడోది మహామోహము అంటే ఏమిటి? మనకి మూడోది ఏమొచ్చిందండి? మహామోహం అంటే రాగము. రాగద్వేష అభినివేశాలు 3, 4, 5. మూడోది రాగము. రాగాన్నే మహామోహము అన్నాం. ఈ మహామోహము 10 విధాలు. చ దశవిధ మహామోహ. చూడండి, భేద తస్మాత్ అష్టవిధ మోహస్య. తస్మాత్ అష్టవిధ మోహస్య అంటే తస్మాత్ అంటే తమస్సుకి, తమసాత్, తస్మాత్ కాదు, సారీ, తమసః. తమసః భేదస్తమసః అష్టవిధ అంటే ఇక్కడ తమస్సుకి, మోహానికి, మోహస్య చ మోహానికి ఉండేటటువంటి భేదాలు 8 విధాలు. మహామోహ దశవిధా. మహామోహానికి 10 విధాలైనటువంటి భేదాలు ఉన్నాయి. తామిశ్ర అష్టాదశధ. తామిశ్రము అనేటటువంటిది అంటే ద్వేషము. ఇది 18 విధాలుగా ఉంటుంది. తథా భవంతి అంధతామిశ్ర. అదే విధంగా ద్వేష అభినివేశము అని చెప్పుకున్నాం. అభినివేశమే అంధతామిశ్రము. ఇది భవతి తథా, దీనిలాగానే, తామిశ్రం లాగానే అంధతామిశ్రం కూడా 18 విధాలుగా ఉంటుంది అని చెప్పారు. ఇది ఎన్ని విధాలు అయ్యాయండి? మొత్తం అన్ని కలుపుకుంటే మీకు ఎన్ని అవుతాయండి? ఒక్కొక్కటి చూడండి. ఈ 2, 2, 8, 16. ఇది 10, 26. ఇది 2, 18, 36. 50. ఎన్నాయండి? 62 విధాలు అయ్యాయి మొత్తం. అంటే ఒక్క విపర్యయంలో బుద్ధి ఉన్నటువంటి 4 సృష్టుల్లో ఒకటైన విపర్యయంలో 5 విధాలుండి 5 లోపల భాగాలు చూస్తే ఒక్క విపర్యయము అనేటటువంటిది 62 రకాలైంది. అది మొత్తం 50 రకాలు ఉన్నాయి. 50 రకాల్లో ఇది 5 రకాలు 62 రకాలైంది. అర్థమైంది కదా. ఈ కారికలో అది చెప్పాడు. తర్వాత కారికలో ఏం చెప్పాడంటే ఏకాదశేంద్రియ విధాః
సహ బుద్ధివదై శక్తి ఉద్దిష్ట సప్త దశవథ ఆ బుద్ధే విపర్యాత్ తుష్టి సిద్ధీనాం అని ఇక్కడ మళ్ళీ చెప్పారు. అంటే బుద్ధి వధై, బుద్ధి వధ అంటే ఏమిటంటే, వధ అంటే వైకల్యమే, చెడిపోవడం, అంతే కదా. వధ అంటే నాశనం అయిపోవడం. బుద్ధి వధై సహా, బుద్ధి వైకల్యాలతో కలిపి ఏకాదశ ఇంద్రియ వధాః, ఏకాదశ ఇంద్రియ వధాః సహ బుద్ధి వధై, అంటే బుద్ధి వధతో అంటే బుద్ధి వైకల్యంతో కలిపి ఏకాదశ ఇంద్రియ వధాః, ఇంద్రియ వధలు అంటే ఇందులో ఏం చెప్తున్నాడు మీకు? పైకారికలో ఏం చెప్పారు? మొట్టమొదటి విపర్యయం 5 రకాలు 62 రకాలు అయినట్టు చెప్పాడు. తర్వాత వచ్చినది ఏమిటి మనకి అక్కడ? అశక్తి. అశక్తి ఎన్ని రకాలు చెప్పాము? 28 రకాలు చెప్పాము. ఆ 28 రకాలు ఏమిటి? రెండోది అశక్తిలోకి వచ్చాడు. విపర్యయం అశక్తి. అశక్తి 28 రకాలు ఏమిటో ఇందులో చెప్తున్నాడు. ఆ 28 రకాలు ఏమిటంటే బుద్ధి వైకల్యాలతో కలిపేసి ఇంద్రియాలు చెడిపోవడం వల్ల 11 వైకల్యాలు. ఇంద్రియాలు 11 కదా మనకి. ఆ 11 చెడిపోవడం వల్ల 11 వైకల్యాలు వచ్చాయి. ఇవి అశక్తి ఉద్దిష్ట, ఇవన్నీ అశక్తులు అని చెప్పబడ్డారు. అంతే కదా. ఒక ఇంద్రియం చెడిపోయిందంటే దాని తాలూకు శక్తి మనకి లేకుండా పోయింది. అంచేత ఈ 11 అశక్తులు ఇక్కడ వచ్చాయి. తర్వాత ఏమిటి? తుష్టి సిద్ధినాం, అంటే తుష్టి సిద్ధి కూడా. తుష్టి 9 రకాలు, సిద్ధి 8 రకాలు అని చెప్పాడు పైన. వీటితోటి విపర్యయాత్ అభావంతో బుద్ధే వధాహ, అంటే ఇందులో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే తుష్టి సిద్ధుల అభావంతో బుద్ధిఘాతాలు 17. అంటే అశక్తులు అంటే ఎన్నయ్యాయి? బుద్ధి యొక్క అశక్తులు. బుద్ధి సృష్టే కదా అశక్తి అనే దాంట్లో 28 రకాలు చెప్తున్నాడు. ఈ 28 రకాలు ఏమిటంటే ఇంద్రియాల వైకల్యాలు 11, తుష్టి శుద్ధులు లేనప్పుడు ఉండేటటువంటి వైకల్యాలు వీటి ద్వారా వచ్చేటటువంటి 17, 9, 8, 17, 17, 17, 11, 28. ఇవంటే ఏమిటనమాట? ఇంద్రియాల వైకల్యాలు 17, 11, 17 తుష్టి తాలూకు తుష్టి అండ్ సిద్ధి 9, 8, 17 కలిపి మొత్తం అశక్తులు 28 విధాలు అని చెప్పేసి ఇక్కడ చెప్పారు. ఇందులో తుష్టు 9 విధాల గురించి చెప్తున్నాడు. ఆధ్యాత్మిక్య చతస్రః ప్రకృతి ఉపాదాన కాలభాగ్యాఖ్యా బాహ్య విషయ పరమాత్ పంచనవ తుష్టి అభిమతాః. తుష్టిలో ఉండేటటువంటి రకాలు ఎలా చెప్పారంటే ప్రకృతి ఉపాదాన కాల భాగ ఆఖ్యాః. ఇందులో ప్రకృతి ఉపాదానము, కాలము, భాగము అనే 4 ఆధ్యాత్మిక్య. ఆధ్యాత్మిక్య అంటే ఆత్మ, లోపల ఉన్నటువంటిది కదా అది. అంటే ఆంతరికంగా ఉండేటటువంటివి, లోపల ఉండేటటువంటివి ఇవి. తర్వాత ఇవి ఒక 4. తర్వాత విషయోహో పరమాత్, బాహ్య విషయోహో పరమాత్, బాహ్య విషయోహో పరమాత్. అంటే పరమాత్మ అంటే బాహ్య విషయోహో పరమాత్మ అంటే విషయాల మీద విరాగాన్ని పెంచుకోవడం, వైరాగ్యం అన్నమాట. విషయాల వైరాగ్యంతో బాహ్యాహ పంచబాహ్యాహ, 5 బాహ్యాలతో కలిపి విషయాల వైరాగ్యము అని అంటే, విషయాలు అని అంటే మనకి 5 జ్ఞానేంద్రియాలకి సంబంధించి 5 విషయాలు ఉన్నాయి. అంటే వాటికి ఉండేటటువంటివి దృశ్యము, స్పర్శ ఉన్నాయి కదా. ఈ 5 జ్ఞానాలు అన్నమాట. వీటిని విషయాలు అని అంటాం. అంటే ఒక్కొక్క ఇంద్రియానికి సంబంధించి ఒక్కొక్క విషయం ఉంటుంది. ఈ 5 ఇంద్రియాలు ఉన్నాయి మనకి జ్ఞానానికి సంబంధించి. 5 జ్ఞానాలకి 5 విషయాలు అంటాం వాటిని. ఈ 5 విషయాలు వీటి మీద విరక్తి పెంచుకోవాలి. ఈ విరక్తి పెంచుకుంటే ఎన్నయ్యాయి? ఇవి 5. ఈ పైన ఒక 4 చెప్పాం మనము. అంటే ప్రకృతి, ఉపాదానము, కాలము అనేవి భాగము అనేవి 4. ఇక్కడ 5. ఈ 5 అంటే మనం ఈ జ్ఞానేంద్రియాలు సంపాదించి పెట్టే విషయాల మీద వైరాగ్యాలు 5. ఇవన్నీ కలిపి తుష్టులు 9 విధాలు. అంటే మనం ఏం చేస్తున్నాం అన్నమాట? ఇవి సంపాదించే పెట్టే వాటి మీద తుష్టి పొందుతున్నాము, తృప్తి పొందుతున్నాము. ఈ రకంగా తుష్టిని 9 విధాలుగా చెప్పారు. ప్రకృతి అంటే ఏంటి, ఉపాదానం, కాలం, భాగం అంటే ఏమిటనేది తర్వాత కార్యక్రమంలో చెప్పుకొస్తాడు.
తుష్టయ నవవిధ విమతా. ఈ విధంగా తుష్టుల్ని 9 విధాలుగా భావించారు. ఊహ శబ్దోధ్యయనం దుఃఖ విఘాతాస్త్రయ సుహు అప్రాప్తి సుహృత్ ప్రాప్తి సుహృత్ అండి ఇది. సుహృత్ ప్రాప్తి దానం చ సిద్ధయో అష్టౌ సిద్ధేః పూర్వాంకుశ త్రివిధః. అధ్యయనం అంటే అధ్యయనము, శబ్దము అంటే శబ్దార్థ జ్ఞానము. శబ్దము అనగానే శబ్దార్థాలు విడతీయలేనివంటి, అది సమవాయులం. అందుకని శబ్దార్థ జ్ఞానము. ఊహ ఊహ అంటే మననము, ఊహించుకోవటము, మననము, తర్కించుకోవడము, పదే పదే జ్ఞప్తికి తెచ్చుకోవటము. తర్వాత సుహృత్ ప్రాప్తి. సుహృత్ ప్రాప్తి అని అంటే, సుహృత్ అంటే స్నేహితుడు అని అర్థం. మీకు సుహృత్ అంటే గురు శిష్య సహపాఠులు, వీళ్ళందరినీ సుహృత్తులు అంటాం. స్నేహితులు, గురువు స్నేహితుడే. గురువు శిష్యుడు అంటే గురువుకి శిష్యుడు సుహృత్తు, శిష్యుడికి గురువు సుహృత్తు. శిష్యులందరూ స్టూడెంట్స్, వాళ్ళల్లో వాళ్ళకి ఒకళ్ళొకళ్ళు, వాళ్ళందరూ కూడా సుహృత్తులు. సుహృత్ అంటే అర్థం అది. సుహృత్ ప్రాప్తి. సుహృత్ ప్రాప్తి అంటే వీళ్ళ ద్వారా ప్రాప్తించేటటువంటి జ్ఞానం. గురువు చెప్పినందువల్ల కొంత వస్తుంది, మన పక్కవాడు చెప్పినందువల్ల కొంత, అంటే వీళ్ళ ద్వారా మనకు కలిగేటటువంటి జ్ఞానోదయం అదనమాట. తర్వాత దానం చ అంటే వివేక శుద్ధి. త్రయ దుఃఖ విఘాతాః త్రివిధ దుఃఖ నాశనము. త్రివిధ దుఃఖ నాశనము అని అంటే ముదిత మోదమాన అనేవి ఆధ్యాత్మికాలు, భౌతికం దైవికం. మనకి దుఃఖాలు, త్రివిధ దుఃఖాలు ఏం చెప్పుకున్నాం మనం? అంతవరకే చెప్పుకుందాం మనం. త్రివిధ దుఃఖాలు ఏం చెప్పుకున్నాం అండి? ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక. ఈ మూడే గుర్తుపెట్టుకోండి మీరు, అంతే. ఈ త్రివిధ దుఃఖ నాశనానికి 8 విధాల సిద్ధులు. 8 విధాల సిద్ధులు అని అంటే ఇప్పుడు ఈ పైన చెప్పి ఇవి సిద్ధులండి. 8 విధాల సిద్ధులు ఇవేనమాట. ఈ 8 అధ్యయనము, శబ్దము, ఊహ, సుహృత్ ప్రాప్తి, దానము, తర్వాత త్రివిధ దుఃఖ నాశనము. ఈ 8 సిద్ధులండి. ఈ సిద్ధులు మనకు వస్తాయి అంటే అధ్యయనం వల్ల జ్ఞానం కలిగినట్టు కనిపిస్తుంది, కొంత జ్ఞానం కలుగుతుంది కదా. శబ్దార్థ జ్ఞానం కొంత కొంత మనం వేదాలు చదువుకున్నందువల్ల, లేదు గురువుల దగ్గర విన్నందువల్ల మనకి శబ్దము అని అంటేనే గురువుల ద్వారా వినేది, దానివల్ల కొంత జ్ఞానం వస్తుంది. ఊహ మనం తక్కించుకోవటం వల్ల కొంత జ్ఞానం వస్తుంది. సుహృత్ ప్రాప్తి అంటే గురు శిష్య సంబంధం వలనను, ఇతర సహపాఠకుల వలన కొంత జ్ఞానం వస్తుంది. దానం చ వివేక శుద్ధి. మనం చేసేటటువంటి మనకి లభించినటువంటి వివేకం వల్ల, ఒరిజినల్ గా మన బుద్ధి ఉందిగా, బుద్ధి వివేకం అంటే, దానివల్ల కొంత వివేక శుద్ధి కలుగుతుంది మనకి. పూర్తిగా కలగదని లేదు, మొత్తం కలుగుతుందని లేదు, కొద్దిగా అయినా కలుగుతుంది. ఇంకా వీటి వల్ల ఏమవుతుంది? త్రివిధ దుఃఖనాశనం అంటే ఇవి మీకు మామూలుగా లేవు. మీకు ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మికటువంటి దుఃఖాల నాశనానికి ఆ జ్ఞానం కారణం అయ్యింది. ఆ జ్ఞానం కారణమైనందువల్ల త్రివిధ దుఃఖాలు నాశనం అయిపోయాయి. మనకు ముందేం చెప్పాడు? త్రివిధ దుఃఖాలు అంటే దృష్టోపాయాలు. బజార్లో దొరికిన మందు వేసుకుంటే తగ్గిపోయింది కదా అనుకున్నట్టే ఇది కూడా. ఇక్కడ ఏమనుకున్నాం మనం? ఈ విధంగా ఈ అష్టసిద్ధులు, ఈ పైన చెప్పిన అష్టసిద్ధుల వల్ల మనకి త్రివిధ దుఃఖనాశనం జరిగినట్టు కనపడింది కనుక ఇంకా మనకి ఏముందండి, ఇంకా ఇంకా పైకి వెళ్ళడం ఎందుకు, బాగుందిగా, ఇక్కడ ఆగిపోదాం కదా అని అనిపిస్తుంది అన్నమాట. ఇవి 8 విధాల సిద్ధులు. దీనిపైన ఏం చెప్పాం మనం? 8 విధాల సిద్ధుల తర్వాత బుద్ధి సర్గల గురించి కూడా చెప్పాం కదా మనం, మిగతా వాటి గురించి పైన. ఇవి ఎటువంటివంటే మునుపటి త్రివిధ బుద్ధి సర్గలు 4 3 పైన చెప్పేసాం, ఇది 4వది సిద్ధి అనేది. అంచేత ఇవన్నీ కలిపి అంకుశ, అంకుశాల వంటివి. ఇక్కడ అంకుశాల వంటివి అంటే అర్థం ఏంటండి? అంకుశాలు అని అంటే ఇవి మనని పొడుస్తాయి, అంకుశంలాగా మనని పొడుస్తూ ఉంటాయి, ముందుకు వెళ్లకుండా ఆపుతూ ఉంటాయి అని. ఎందుకు అంకుశాన్ని మావటి వాడు ఎందుకు వాడతాడండి? ఒక ఏనుగు వెళ్ళిపోతుంటే వాడు దాన్ని కంట్రోల్ చేయడానికి, దాన్ని ఆపడానికి, నిరోధించడానికి అంకుశాన్ని వాడతాడు. ఆ అంకుశంతో ఓ పోటు కొడితే ఆగుతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి, మన ప్రయాణం ఏమిటి? మోక్ష మార్గం. మోక్షం కావాలి, అది జీవుడికి కావాల్సింది. ఆ మార్గంలో వెడుతున్న మనని ఇవి, ఈ వ్యవహారాలన్నీ కలిపి అంకుశాలాగా పనిచేసి మనని ఆ మార్గంలో వెళ్ళనివ్వకుండా చేస్తాయి. అందుకని ఇక్కడ ఏం రాశారంటే
అధ్యయనం, శబ్దార్థ జ్ఞానం, మననము, సుహృత్తు ప్రాప్తి, ఆ, వివేక శుద్ధి, సుహృత్ ప్రాప్తి, వివేక శుద్ధి, ఈ 5 విధాలైన సాధన భూతాలైన సిద్ధులు. ఇవి సాధన వల్ల వచ్చేవండి. అంటే గుర్తుపెట్టుకోండి, అసాంసిద్ధికాలు. అంతేగాని ఆ మనకు ఉదాహరణలు కూడా చెప్పారండి. ఇప్పుడు సనత్ కుమార సనందనాథులు అని ఉన్నారు కదండి, బ్రహ్మ మానసపుత్రులు, డైరెక్ట్ కొడుకులు వాళ్ళు బ్రహ్మకి. వాళ్ళందరూ కూడా ఆ సాంసిద్ధికులు. వాళ్ళకి పుట్టుకతోటే వాళ్ళకి ఆ జ్ఞానం కపిలముని కూడా అంతేనండి. కపిలముని సాక్షాత్ విష్ణువు అవతారం కదండి. విష్ణు అవతారంగా ఆయన జన్మించాడు. కారణ జన్ముడు ఆయన. ఆయన అలా జన్మించి తల్లికే ఈ జ్ఞానాన్ని అందింపజేశాడు. ఏది? సాంఖ్యాన్ని. సాంఖ్య జ్ఞానాన్ని ఆయన తన తల్లికి చెప్పాడు. అది ఆయన కూడా పుట్టుకతోనే ఆయనకి సిద్ధులన్నీ వచ్చేసాయి. అందుకనే ఆయన కూడా ఆ ఆ, ప్రకృతి సిద్ధంగా వచ్చినవాడు ఆయన కూడా. సాంస్కృతిక సిద్ధాన ప్రకృతికాలు అని చెప్పంగా, అది సాంసిద్ధికములు, సాంసిద్ధికుడు. మరి అసాంసిద్ధికులు కూడా గొప్పవాళ్లే. ఇప్పుడు సాధన చేసేవన్నీ సంపాదించుకోవడం కూడా తక్కువేం కాదండి. వీళ్ళని ఎలాంటి వాళ్ళని చెప్పుకోవచ్చు? వాల్మీకి మహర్షి ఉన్నాడు. ఈయన సాంసిద్ధికుడు కాదు, ఈయన అసాంసిద్ధికుడు. ఎందుకని? వ్యాసుడు ఉన్నాడు, వాల్మీకి ఉన్నాడు. వీళ్ళందరూ కూడా వాళ్ళు తపస్సులు చేసి, కృషి చేసి, సాధన చేసి సాధించుకున్నారు. వాళ్ళు మంచి మంచి ధర్మాలని, బుద్ధి ధర్మాలని మంచిగా ఉండేలాగా వాళ్ళు సాధన చేసుకున్నారు. వాళ్ళు సాధనతో, ఉపాయాలతో సంపాదించుకున్నారు. అంచేత అటువంటి వాళ్ళని అసాంసిద్ధికులు అని అంటాం. సాంసిద్ధకులు అని అంటే కపిల ముని, ఆ పైన సనక సనత్ కుమారాదులు, వీళ్ళందరూ కూడా ఆ, సహజంగానే వాళ్ళు జ్ఞానంతో పుట్టిన వాళ్ళు, జ్ఞాన స్వరూపులు అని అన్నమాట వాళ్ళు. అందుకని ఇక్కడ ఎందుకు చెప్పాను ఇప్పుడు ఇంతకీ ఇది నేను మీకు? ఆ అనే 5 విధాలైన సాధన భూతాలైన సిద్ధులు. ఇవన్నీ కూడా సాధన చేత వచ్చినటువంటి సిద్ధులు. ఇవి అంటే మంచివే కదా ఇవన్నీ, సాధనతో వచ్చేవి. తర్వాత వీటికి ఫలమైన దుఃఖ విఘాతాలైన 3 సిద్ధులు. ఇవి ఎప్పుడైతే మీకు అంటుకున్నాయో, ఇవైతే మీకు ఎప్పుడైతే సంప్రాప్తించాయో, వీటి వల్ల మీకు త్రివిధ దుఃఖ నాశనం జరిగింది. త్రివిధ దుఃఖనాశనం జరిగింది. అంచేత త్రివిధ దుఃఖనాశనం కూడా సిద్ధే కదా, అది 3 సిద్ధులే. ఆధ్యాత్మిక దుఃఖాలు నివారింపబడ్డాయి, ఆది భౌతిక, ఆది దైవిక, ఈ 3 రకాల దుఃఖాలు నివారింపబడ్డాయి కనుక 3 సిద్ధులు. మొత్తం మీద పైన 5 సిద్ధులు సాధనతో సంపాదించుకున్నవి. దాని ద్వారా లభించినటువంటి ఈ 3 సిద్ధులు, త్రివిధ దుఃఖనాశనం, ఈ 8 సిద్ధులు, ఇవి పైన చెప్పినటువంటి మనం పైన విపర్యయ, అశక్తి, తుష్టులు పైన మనం చెప్పాము. ఇవేమో సిద్ధులు. ఈ రకంగా ఈ 4 కలిసి సిద్ధికి నివారకములు. అంటే ఈ సిద్ధి అని అంటే మనకి ఇక్కడ మోక్ష మార్గంలో వెళ్ళడానికి పైన చెప్పిన 3 కూడా ఇందులో కూడా వెళ్ళనివ్వవు. అవన్నీ ఆప్ చేసేస్తాయి. ముఖ్యంగా తుష్టి. నా వినా భావై లింగం, నా వినా లింగేన భావ నివృత్తి, లింగాఖ్యో భావాఖ్యాతస్తస్మాద్ ద్విధ ప్రవర్తతే సర్గ. సృష్టిల్ని మనం 2 రకాలుగా చెప్తున్నాం. ఒకటి ఏమిటి? స్థూల సృష్టి, సూక్ష్మ సృష్టి. దాన్ని మనం స్థూల శరీరం, సూక్ష్మ శరీరం అంటాం కదా. పైన చదువుకున్నాం మనం. స్థూల శరీరం ఎలా వచ్చింది, సూక్ష్మ శరీరం ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, అని అవసరం ఏమిటి, ఇవన్నీ పైన మనం చదువుకున్నాం కనుక దాని గురించి, ఇవి అవసరం ఎందుకు పడ్డాయి అనే దాని గురించి ఈ కారికలో కొద్దిగా ఉదాహరించాడు. ఇదేం చెప్పాడంటే, భావైహి వినా, భావాలు అంటే బుద్ధికి ఉండేటువంటి 8 ధర్మాలు. అంటే భావాలు అంటే ఎన్ని భావాలు అంటే బుద్ధికి ఉండేవన్నీ భావాలే. ఏమిటవి? 8 బుద్ధి ధర్మాలు. ఆ బుద్ధులకు ఉండేటువంటి 4 సృష్టులు, 4 సర్గలు, వీటిలో ఉండేటువంటి 50 భేదాలు అవి. ఇవి ఏమీ లేకపోతే, ఇవన్నీ లేవనుకోండి బుద్ధి, ఇవన్నీ లేకపోతే బుద్ధి క్లియర్ అయిపోయినట్లే, మోక్షంలోకి వెళ్ళిపోయినట్లే. అందుకని ఇవన్నీ లేకపోతే నా లింగం, ఇవి లేకపోతే లింగం అంటే ఇక్కడ పంచత, ఇక్కడ విశేషం చూడండి మీరు. మనం లింగము, లింగ శరీరము అంటే సూక్ష్మ శరీరము అని చెప్తాం. ఈ కారికలో లింగము అని అంటే స్థూల శరీరం అని అర్థం అండి. అది సందర్భాన్ని బట్టి తీసుకోవడం అంతే. అది ఎందుకంటే అక్కడ ఆ విధంగా దాన్ని ప్రయోగం చేశారు. అందుకని ఈ బుద్ధికి ఈ ధర్మాలన్నీ లేకపోయినట్లయితే స్థూల శరీరం లేదు. ఇవన్నీ ఉన్నందువల్ల స్థూల శరీరం ఏర్పాటైంది. అందుకని ఈ నా లింగం పంచతన్మాత్రలతో ఏర్పడే స్థూల శరీరం లేదు. లింగేన వినా, చూడండి, లింగేన వినా, ఇక్కడే చదువుతున్నాం వరుసగా ఈ పద విభజన.
లింగేన అంటే స్థూల శరీరం లేకపోతే నా భావ నిర్వృత్తి, సూక్ష్మ శరీరంతో ప్రయోజనం సిద్ధింపదు. అంటే మీకు స్థూల సృష్టి సూక్ష్మ సృష్టి అనేవి రెండు రకాలు ఎందుకు చెప్పారంటే, ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే, ఆ సూక్ష్మ భావాలు లేకపోతే స్థూల శరీరం రాదు. స్థూల శరీరం రాకపోతే ఆ సూక్ష్మ భావాల్ని వదిలించుకుని మోక్షాన్ని పొందేందుకు మార్గం దొరకదు. కనుక స్థూల శరీరానికి సూక్ష్మ శరీరం, సూక్ష్మ శరీరానికి స్థూల శరీరం, ఈ రెండు ఒకదానికొకటి ఆలంబనగా అవసరపడతాయి అని చెప్పి ఇక్కడ స్థూల శరీరం లేక సూక్ష్మ శరీరంతో ప్రయోజనం సిద్ధించదు. ఇందుకే కదా మనం అనుకున్నాం దేవతల కంటే మనం గొప్పవాళ్ళమే. ఎందుకంటే వాళ్ళు సూక్ష్మ శరీరులు, వాళ్ళకి మోక్షం రాదు, వాళ్ళు మోక్షంలోకి వెళ్ళరు. వాళ్ళు మోక్షంలోకి వెళ్ళాలంటే మళ్ళీ మానవ జన్మ ఎత్తాలి. ఎత్తి మళ్ళీ ఈ స్థూల శరీరం ద్వారా సాధన చేసుకుని ఈ స్థూల శరీరం నుంచే, అది కూడా స్థూల శరీరాన్ని కలిగి ఉండగానే అప్పుడే మోక్షాన్ని మనం సంపాదించుకుంటాము. మోక్షం అని అంటే చచ్చిపోవడం కాదండి, బతికుండగానే మోక్షం వస్తుంది, స్థూల శరీరం ఉండగానే మోక్షం వస్తుంది. అలా వచ్చినప్పుడే అది మోక్షం అవుతుంది. చనిపోయాక ఇంకా మోక్షం రాదు, చనిపోయాక మరో జన్మ వస్తుంది, అంతకంటే ఏం లేదు. చనిపోయాము అంటే మోక్షం రాలేదు అని, మోక్షం రాలేదు అంటే మరో జన్మ వస్తుంది. మోక్షం వచ్చింది అంటే మీరు చనిపోయారని అర్థం కాదు, మోక్షం వచ్చాక కూడా మీరు బ్రతికే ఉంటారు. మీరు మామూలుగా మీ దేహంతో మీకు దాన్ని ఏమంటాం, మనకి కర్మ పరిపక్వత కావాలి కదా, దాని అనుభవాలు సంపూర్ణం అయ్యే వరకు దీన్నే ఏమంటామంటే జీవన్ముక్తుడు అని అంటాం. ఈ స్థితి మోక్షము అంటేనే జీవన్ముక్త స్థితి. జీవించి ఉంటూనే జీవితం నుంచి ముక్తి పొందినవాడు, విడుదల పొందినవాడు జీవన్ముక్తుడు. అంటే మోక్షం పొందినవాడు. ఈ జీవన్ముక్తుడు ఎలా అయ్యాడు? జ్ఞానం ద్వారా ఆయన ఈ శరీరం అనేది కాదు, నేను ఇందులో ఉన్నటువంటి ఒక జీవుణ్ణి, నేను ఇందులో ఉండేటువంటి ఒక చైతన్య స్వరూపాన్ని నేను గాని, ఇదేది కూడా నేను కాదు అన్న జ్ఞానాన్ని పొందేసి ఆ జ్ఞానంలోనే ఆ జ్ఞానమే అయిపోయాడు ఆయన. ఇదే జీవన్ముక్తులు అంటే, ఈ జీవితం నుంచి విముక్తి పొందాడు. అయితే అది చావు కాదు, దేహం ఉంటుంది అంటే సశరీర జీవన్ముక్తుడు అనమాట. మరి ఈ శరీరం ఎందుకు ఉన్నది అని అంటే, దీనికి కొన్ని కర్మ ఫలితాలు అనుభవించాల్సి ఉందనుకోండి, ఇంకాను ఇవి అనుభవించాలి కదా. మరి ఇవి అనుభవించకుండా ఈ దేహం అంతమైంది అనుకోండి, అవి అనుభవించడానికి మరొక దేహం కావాలిగా, అంటే మరో జన్మ పెట్టుకోవాలి కదా. మరొక జన్మ పెట్టుకుంటే మోక్షం వచ్చినట్టు ఎందుకు అయింది? ఈయన మోక్షం పొందాడు కదా, అంచేత ఈ దేహానికి అంటే ఆయనే, ఇందులో ఉన్న చైతన్య స్వరూపమే ఈ దేహాన్ని అనుభవించేదాన్ని అనుభవించి పోతుంది, అది పోనీ దాన్ని అనుకుంటాడు అనమాట. ఇది పద్ధతి. ఆ మోక్షాన్ని సంపాదించుకోవాలి అంటే స్థూల శరీరం అవసరమే. స్థూల శరీరం రావాలి అంటే సూక్ష్మ శరీరం లేకుండా స్థూల శరీరం రాదు కనుక, అందుకని శరీర సృష్టిల్ని స్థూల సూక్ష్మాలైన రెండు విధాలుగా తప్పనిసరిగా సృష్టి చూపించవలసి వచ్చింది అని చెప్పేసి ఈ కార్యక్రమం చెప్పారండి. ఇక్కడికి ఆప్ చేద్దామండి అయితే. సో ఎండ్ చేస్తున్నానండి. ఓకే థ్యాంక్ యూ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.